హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం రెండు ప్రధానమైనటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న మన భారతదేశం. దాదాపు 66 సంవత్సరాల తర్వాత ఈ సదస్సును మన భారతదేశంలో మనం నిర్వహించుకోబోతున్నాం. వాటి యొక్క వివరాల గురించి చర్చిద్దాం. అదేవిధంగా రెండవ ప్రధానమైన టాపిక్ తీసుకుంటే WHO ఆమోదం పొందిన రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ TAK-003. అంటే ఇప్పటివరకు మనకి WHO ద్వారా ఆమోదం పొందినటువంటి డెంగ్యూ వ్యాక్సిన్ ఒకటి మాత్రమే ఉండేది ప్రపంచంలో. ఇప్పుడు రెండవ వ్యాక్సిన్ కూడా ఈ WHO ఆమోదించడం జరిగింది. ఆ రెండవ వ్యాక్సిన్ గురించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇక కరెంట్ అఫైర్స్ వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్లో వచ్చినటువంటి మరొక కొత్త కోర్స్ అయినటువంటి టార్గెట్ CBT-1 RRB JE పోరు, మీరు ఉద్యోగం సాధించే వరకు పోరు బాట పట్టాలని, మీకు అనుక్షణం మీ ధ్యేయం అనేది గుర్తుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క RRB JE కోర్సుకి మనం పోరు అనేటువంటి పదాన్ని కాయిన్ చేయడం జరిగింది. మరి ఈ పోరులో భాగంగా మీకు ఏముంటాయి అంటే ఫుల్ కోర్స్ ఉంటుంది. ఈ ఫుల్ కోర్సులో ఏముంటాయి అంటే మీకు సిలబస్కి అనుగుణంగా ప్రతి సబ్జెక్టును టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, ఆ టాపిక్లను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ టాపిక్లకు సంబంధించి టెస్టులు పెడుతూ, ఆ టాపిక్కి సంబంధించిన టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం, టార్గెట్ CBT-1 పోరు RRB JE. మీరు ఖచ్చితంగా విజయం సాధించాలి అంటే ఒక్కసారి మన అప్టెక్ జాబ్స్ని సందర్శించండి. అందులో మీకు 30 గంటల వరకు వీడియోలు ఫ్రీగా ఉంటాయి. ఆ మొత్తం వీడియోలు చూడండి, నచ్చితే అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోండి. ఏకైక యాప్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత భారీగా సిలబస్ అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్ మాత్రమే. మీరు పర్చేజ్ చేయండి, లేదా పర్చేజ్ చేయకపోతే తర్వాత విషయం. ముందు మీరు ఒకసారి విజిట్ చేయండి, ఈ 30 గంటల వీడియోలు చూడండి, మీకు నచ్చితే అప్పుడు తీసుకోండి. మీ విజయాన్ని సదా ఆకాంక్షించే మన అప్టెక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తుంది. ఓకే, రైట్. ఇక మనం కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. సరే, మొదటి అంశం ఏందో చూడండి. వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు. వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు. ఇక్కడ మీరు చూడండి, భారతదేశం 2024 ఆగస్టు 2 నుండి 7 వరకు న్యూఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్లో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. అంటే రేపటి నుండి 7వ తారీఖు వరకు మన భారతదేశంలో ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ నిర్వహిస్తున్నారండి? పూసా ఇన్స్టిట్యూట్లో వ్యవసాయ ఆర్థికవేత్తల ఎన్నవ సదస్సు అండి? 32వ సదస్సును నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటి వరకు అంటే 66 ఏళ్ల విరామం తర్వాత, ఎప్పుడో 66 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఇదే విధమైనటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు నిర్వహించడం జరిగింది. మరలా 66 సంవత్సరాల తర్వాత మనకి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఇది మరి 66 సంవత్సరాల క్రితం అనుకున్నాం కదా. ఎప్పుడంటే మొట్టమొదటిగా జరిగింది మన దేశంలో అంటే 1958లో భారతదేశంలోని మైసూరులో జరిగినటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తల 10వ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఇప్పుడు జరగబోతున్నటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎన్నోదయ్యా అంటే 32వది. ఎప్పటి నుండి ఎప్పటిదాకా నిర్వహించున్నారంటే 2024 ఆగస్టు 2 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నారు. మరి ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందయ్యా అంటే న్యూఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. న్యూఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. మరి గతంలో ఎప్పుడు జరిగిందయ్యా మన భారతదేశంలో అంటే మనకి 1958లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే మైసూర్లో జరిగింది. ఎన్నవ సదస్సు అంటే 10వ సదస్సు. ఇవన్నీ కూడా మీకు బిట్ల రూపంలో అడిగే అవకాశం ఉంది, కానీ నేను థియరీ పార్ట్లో చెప్తున్నాను. ఈ విధంగా కూడా బిట్లు అడుగుతారని చెప్పి కూడా మీకు మోడల్ ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఈ ఒక్క స్లైడ్లోనే ఎన్ని బిట్లు వచ్చే అవకాశం ఉందో. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందండి? ఇప్పటి వరకు 66 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జరిగింది. ఎన్నోది జరిగింది అప్పట్లో? 10వది జరిగింది. ఇప్పుడు ఎన్నోది జరగబోతుంది? 32వది జరగబోతుంది. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అండి? ఆగస్టు 2 నుంచి 7 వరకు. ఇది వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సుకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఇక వ్యవసాయ ఆర్థిక శాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే ఈ సదస్సు దాదాపు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకి, అంటే వ్యవసాయ ఆర్థిక శాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి కోవిడ్-19 కారణంగా 2021లో జరగాల్సినటువంటి సదస్సు కాన్ఫరెన్స్ వర్చువల్ ఫార్మాట్లో జరిగింది. కాబట్టి 2021లో జరగాలి వాస్తవంగా ఇది, కానీ 2021లో ఏ ప్రాంతంలో జరగకుండా వర్చువల్గా దాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా 2021లో జరగాల్సినటువంటి కాన్ఫరెన్స్ వర్చువల్గా నిర్వహించడం జరిగింది, ఎందుకంటే కోవిడ్ కారణంగా. మరి ఈ సదస్సును ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ రీసెర్చ్ అసోసియేషన్, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ICAR మరియు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సహకారంతో మన దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు మన దేశంలో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది ఏ సదస్సు ఈ యొక్క అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో పాల్గొనలేదు లేదా పాల్గొంది అని కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా? ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్, ఈ సంస్థలన్నీ కూడా వీటి సహకారంతో ఈ సదస్సును నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించున్నారు. సో ఆగస్టు 2న జరగబోయేటటువంటి ఈ సదస్సును ఎవరు ప్రారంభించనున్నారు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. ఇక ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మరియు 75 దేశాల నుండి వ్యవసాయ ఆర్థికవేత్తలు దాదాపు 1000 మంది వరకు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పి తెలిసింది. అంతేకాదు ప్రతినిధులలో 45% మంది మహిళలు కూడా ఉండనున్నారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలను, అంటే ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా 75 దేశాల నుండి, అంటే 75 దేశాల నుండి వ్యవసాయ ఆర్థికవేత్తలు ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. దాదాపు ఎంతమంది అండి? 1000 మంది వరకు హాజరు కానున్నారు. అంటే విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ ఆర్థికవేత్తలు, అంటే విశ్వవిద్యాలయాలు సంబంధించినటువంటి 75 దేశాలకు చెందినటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తలతో పాటు దాదాపు మనకి 45% మంది మహిళలే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎన్ని దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారా అంటే 75 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ఆర్థికవేత్తలు. సో ఈ విధంగా ఈ వ్యవసాయ ఆర్థికవేత్తలు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. సో అంతేకాదు వీళ్ళలో 1000 మంది వరకు వస్తారనుకుంటే వాళ్ళలో 45% మంది వరకు మహిళలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. మరి ఈ సదస్సుకు సంబంధించినటువంటి థీమ్ ఏంటి? ఈ సదస్సుకు సంబంధించినటువంటి థీమ్ ఏందయ్యా అంటే చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. సస్టైనబుల్, సో ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్, ఇది ఈ సదస్సుకు పెట్టినటువంటి థీమ్. సో ఇది కూడా అడుగుతాడు మీకు, ఈ యొక్క అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు సంబంధించిన థీమ్ ఏంటి అని అడుగుతాడు. అలాంటి సందర్భాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్, ఇది ఈ సదస్సు యొక్క థీమ్. ప్రపంచ ఆహార వ్యవస్థను అభివృద్ధి పరిచి ఆరోగ్యం వైపు దృష్టిని మళ్లించడమే ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ప్రపంచంలో పెరుగుతున్నటువంటి జనాభాకి ఆహార అవసరాలు తీర్చడమే కాకుండా మనకి ఆహారంలో కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో, అంటే ప్రపంచ ఆహార వ్యవస్థను అభివృద్ధి పరిచి ఆరోగ్యం వైపు దృష్టిని మళ్లించడమే ఈ థీములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక పౌష్టికాహార లోపం, ఆకలి, ఊబకాయం వంటి సమస్యలను పరిష్కరించే బలమైనటువంటి ఆహార వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం నుండి ప్రపంచం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఈ సదస్సులో నిపుణులు చర్చించనున్నారు. అంటే థీమ్కు తగ్గట్టుగానే పౌష్టికాహార లోపం, అదేవిధంగా ఆకలి చావులు లేదా ఊబకాయం వంటి సమస్యలను పరిష్కరించే బలమైనటువంటి ఆహార వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం మొదలైన అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక 1929లో ఇంగ్లాండ్లోని డెవాన్లో వ్యవసాయ ఆర్థికవేత్తల మొదటి అంతర్జాతీయ సదస్సు అంటే ఈ సదస్సు మొట్టమొదటి సదస్సు ఎక్కడ జరిగిందండి? 1929లో ఇంగ్లాండ్లోని డెవాన్లో నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారండి ఈ సదస్సును అంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి లియోనార్డ్ ఎల్మ్హిర్ట్జ్ అనేటువంటి ఆయన ఈ సదస్సును మొట్టమొదటిగా నిర్వహించడం జరిగింది. ఈ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏర్పాటు చేశారు. ఎవరంటే లియోనార్డ్
ఎల్మ్ హిట్స్ అనేటువంటి ఆయన ఎప్పుడు 1929లో ఎక్కడ ఇంగ్లాండ్లోని డెవాన్ అనేటువంటి ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే 2024లో జరుగుతున్నటువంటి సదస్సు 32వ సదస్సు. మరి మొదటి సదస్సు ఎప్పుడు జరిగారయ్యా అంటే 1929లో నిర్వహించడం జరిగింది. ఇది మొట్టమొదటి సదస్సు ఎక్కడ ఇంగ్లాండ్లోని డెవాన్లో. ఆ తర్వాత మరి 1958లో మన భారతదేశంలో 10వ సదస్సు జరిగింది. ఆ తర్వాత మనకి 66 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ 32వ సదస్సు జరుగుతుంది. ఇవన్నీ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్లో అడగడానికి అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్లో భాగంగా. అంటే నేను థియరీ పార్ట్ చెబుతూనే బిట్లు ఏ విధంగా అడుగుతున్నారు, అడిగే అవకాశం ఉంది అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా అంటే చదువుతూ ఉన్నప్పుడు మన పేపర్ చదువుతున్నా లేదు మన టెక్స్ట్ బుక్స్ చదువుతున్నా ఈ అంశాల్లో ఏ విధంగా బిట్లు అడగొచ్చు అని చెప్పి మనం ఒక్కసారి మైండ్లో కనుక మనన చేసుకుంటే అది మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్ నేను చదివాను, దీన్ని బిట్ ఏ రకంగా అడగవచ్చు, రాబోయే రోజుల్లో బిట్లు ఏ విధంగా ఉంటున్నాయి, లేదు గతంలో బిట్లు ఏ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ బిట్లు పోయి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు, ఏబిసిడీలు ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ రైట్ అంటున్నాడు, లేదా అరేంజ్ ద సీక్వెన్స్ ఆర్డర్ అంటున్నాడు. సో కాబట్టి ఇన్ని బిట్లను మన మైండ్లో పెట్టుకొని ఈ థియరీని చదువుతూ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది దీన్ని అని చెప్పి మీరు ఒక్కసారి అట్లా అలవాటు చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఏం చదువుతున్నా కానీ ఇందులో నుంచి మనకి ఏం ఉపయోగం ఉందో తెలుస్తుంది. అప్పుడే ఏం చదవచ్చు ఏం చదవకూడదు కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లాండ్లో మొట్టమొదటి సమావేశం జరిగింది, సదస్సు జరిగింది. దానిని ఇంగ్లాండ్కి చెందినటువంటి లియోనార్డ్ ఎల్మ్ హిట్స్ అనేటువంటి ఆయన నిర్వహించాడు. ఎప్పుడు 1929లో ఇంగ్లాండ్లోని డేవాన్ ప్రాంతంలో. ఇది మొదటి సదస్సుకు సంబంధించిన వివరాలు. మరి మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతుంది 32వది. మొట్టమొదటిగా మన భారతదేశంలో ఇప్పుడు జరిగిందయ్యా అంటే 1958లో జరిగింది. ఎన్నోది అంటే 10వది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇక రెండవ ప్రధానమైన అంశం, ఇది ప్రస్తుతం మన సమాజంలో లేదా మన సొసైటీలో వర్షాకాలం వచ్చేసింది, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పి మనం రోజు వార్తలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కూడా ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ టాపిక్ని మనం తీసుకోవడం జరిగింది. WHO ఆమోదం పొందిన రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ TAK-003 ఇది రెండవ వ్యాక్సిన్. అంటే డెంగ్యూకి సంబంధించినటువంటి రెండవ వ్యాక్సిన్ని WHO ఆమోదం తెలపడం జరిగింది. జపాన్ దేశానికి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినటువంటి టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఏ దేశానికంటే జపాన్ దేశానికి చెందినటువంటి ఈ క్యూడెంగా క్యూడెంగా అంటే TAK-003 అనేటువంటి వ్యాక్సిన్ తయారు చేసింది. సో ఈ టకేడా అనేటువంటి కంపెనీ క్యూడెంగా అనేటువంటి డెంగ్యూ వ్యాక్సిన్ని కనుగొనటం జరిగింది. దీనికి పెట్టిన పేరేంటయ్యా అంటే TAK-003 ఈ డెంగ్యూ వ్యాక్సిన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈ యొక్క డెంగ్యూ వ్యాక్సిన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది. అంటే ఆమోదం పొందింది. ఎందుకని ఏ వ్యాక్సిన్ చేసినా కానీ ముందుగా ఈ WHO ఆమోదం అనేది తప్పనిసరి. కాబట్టి ఈ WHO ఆమోదం పొందిందంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని వినియోగించవచ్చు అని చెప్పి నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి WHO ఆమోదం కూడా పొందింది. ఇది WHO నుండి ఆమోదం పొందినటువంటి రెండవ డెంగ్యూ వ్యాక్సిన్. ఎప్పుడైతే రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ అన్నామో వెంటనే మనకి గుర్తు రావాల్సింది మొదటి వ్యాక్సిన్ ఏది, ఎవరు కనుగొన్నారు, ఏ దేశం వాళ్ళు కనుగొన్నారు, ఈ పాయింట్లు మనకు గుర్తుండాలి. సో కాబట్టి మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఏదయ్యా అంటే CYD-TDV అంటే టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్. ఈ యొక్క మొదటి వ్యాక్సిన్ ఏంటయ్యా అంటే టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్. దీన్ని CYD-TDV అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దీనిని సనోఫీ ఫ్యాక్చర్ అనేటువంటి ఫ్రెంచ్ బహుళజాతి కంపెనీ తయారు చేసింది. సో మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ను ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినటువంటి సనోఫీ ఫ్యాక్చర్ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసింది. సనోఫీ ఫ్యాక్చర్ అనేటువంటి ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ యొక్క మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అటువంటి టెట్రావాలెంట్ డెంగ్యూ లేదా CYD-TDV అనేటువంటి మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ను కనుగొనటం జరిగింది. డెంగ్యూ వ్యాధి ఉన్న 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో దీనిని ఉపయోగించవచ్చని కూడా సిఫార్సు చేయటం జరిగింది. అంటే డెంగ్యూ వ్యాధి ఉన్నటువంటి పిల్లల్లో ఏ వయసు అండి 6 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగించవచ్చు అని కూడా ఈ సంస్థ పేర్కొంది. ఇక వ్యాక్సిన్ను 2 మోతాదుల్లో 3 నెలల విరామంతో తీసుకోవాలని కూడా సంస్థ వెల్లడించడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 4 రకాల వేరియంట్స్ అయినటువంటి DENV1, DENV2, DENV3 మరియు DENV4 డెంగ్యూల నుంచి
రక్షణ వస్తుందని కూడా ఆ సంస్థ వెల్లడించడం జరిగింది. అంటే ఈ యొక్క వ్యాక్సిన్ను 2 మోతాదుల్లో తీసుకోవటం వలన ఈ యొక్క డెంగ్యూ వేరియంట్స్ అయినటువంటి ఈ యొక్క DENV1, DENV2, DENV3 మరియు DENV4ల నుండి కూడా రక్షణ లభిస్తుందని చెప్పి సంస్థ పేర్కొనడం జరిగింది. అంటే స్థూలంగా ఈ డెంగ్యూ డిఫరెంట్ వేరియంట్స్ అన్నీ కూడా ఈ వ్యాక్సిన్ వల్ల మనకి క్యూర్ అవుతాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇక టకేడా తయారు చేసినటువంటి ఈ ట్యాక్ 003 డెంగ్యూ వ్యాక్సిన్ 2022లో యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ కూడా ఆమోదం పొందింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? WHO ఈ యొక్క టకేడా సంస్థ రూపొందించినటువంటి లేదా తయారు చేసినటువంటి ట్యాక్ 003 వ్యాక్సిన్ను WHO గుర్తించడం వల్ల వార్తల్లోకి వచ్చింది కదా. అయితే గతంలో ఈ వ్యాక్సిన్ను యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ కూడా గుర్తించింది. ఎప్పుడు? 2022లోనే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక డెంగ్యూ సోకితే ఆసుపత్రిలో చేరకుండా నిరోధించటంలో ఈ టకేడా వ్యాక్సిన్ 84% ప్రభావవంతంగా ఉందని, లక్షణాలను నివారించడంలో 61% మేర పనిచేస్తుందని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఇది ఎంత పవర్ఫుల్లో చూడండి. ఈ డెంగ్యూ వ్యాధి సోకిన తర్వాత ఈ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే, అంటే ఈ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని నివారించేటువంటి పాసిబిలిటీస్ ఏంటో చూడండి. వ్యాక్సిన్ 84% ప్రభావవంతంగా ఉందని, అంటే డెంగ్యూ సోకితే ఆసుపత్రిలో చేరకుండా నిరోధించడంలో ఈ టకేడా వ్యాక్సిన్ 84% ప్రభావవంతంగా ఉందని, లక్షణాలను నివారించడంలో 61% మేర పనిచేస్తుంది. లక్షణాలను కూడా, అంటే డెంగ్యూ వస్తే కనుక ఏమేమి లక్షణాలు మనకు తెలుసు. విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలకాయ నొప్పి ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నింటిని నివారించడంలో 61% మేర పనిచేస్తుందని కూడా వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక డెంగ్యూ వైరస్ గురించి ఏంటో చూద్దాం. ఎందుకంటే డెంగ్యూ వైరస్ వచ్చింది కాబట్టి దీని గురించి కొంత అవగాహన అనేది మనకి ఆల్రెడీ ఉంది. ఒకసారి మీకు రివిజన్ రూపంలో ఉంటుందని చెప్తున్నాను. మరి డెంగ్యూకి కారణమయ్యే వైరస్, ఈ డెంగ్యూ జ్వరానికి కారణమయ్యేటువంటి వైరస్ ఏంటయ్యా అంటే డెంగ్యూ వైరస్. దీన్ని DENV అంటారు. ఇది వైరస్ DENV. మనం చెప్పుకున్నాం కదా DENV 1, 2, 3, 4 4 రకాలుగా ఉందని. సో DENV అనేటువంటి వైరస్. ఇక ఇది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్. ఇది ఫ్లావివిరిడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి వైరస్. మరి వైరస్ అనేక రకాల కుటుంబాలు ఉంటాయి కదండి, దానికి సంబంధించి అంటే ఫ్లావివిరిడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి వైరస్సే ఈ యొక్క DENV వైరస్ అనేది. ఇక ఇందులో 4 సైరోటైపులు ఉన్నాయి. 4 ఈ కుటుంబం, అంటే ఈ కుటుంబానికి, అంటే ఫ్లావివిరిడే కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క DENV వైరస్ అనేది 4 వేరియంట్లలో ఉంటుంది. ఈ 4 వేరియంట్లు ఏంటయ్యా? 4 వేరియంట్లు అంటే DENV1, DENV2, DENV3 మరియు DENV4 అనేటువంటి వేరియంట్స్ 4 వేరియంట్లో ఉంటుంది. ఇందులో 4 రకాలైనటువంటి సైరోటైపులు లేదా వేరియంట్స్ అంటారు. ఈ 4 వేరియంట్స్లో ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఈ వైరస్ అనేది, ఈ యొక్క వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. ఎంతవరకు పనిచేస్తుంది అంటే 61% మేర లక్షణాలను నివారించడంలో ఇది పనిచేస్తుందని కూడా సదరు ఈ యొక్క కంపెనీలో పేర్కొనటం జరిగింది. ఇక డెంగ్యూ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూడండి. డెంగ్యూ యొక్క లక్షణాలు: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. ఇది డెంగ్యూకి ప్రాథమిక లక్షణం. ఇక డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెన్ ఈజిప్టి అనేటువంటి జాతికి చెందినటువంటి ఆడదోమల నుండి వ్యాప్తి చెందుతుంది. ఇది ఆడదోమ, మగదోమ కాదండి, ఆడదోమ. ఏ ఆడదోమ అండి? ఏడెన్ ఈజిప్టి అనేటువంటి జాతికి చెందినటువంటి ఆడదోమల నుండి ఈ యొక్క డెంగ్యూ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. అయితే ఐరోపాలో మాత్రం ఏడెన్ ఆల్బోపిక్టస్ అనేటువంటి పులిదోమ ద్వారా వ్యాప్తి జరుగుతుందని కూడా మనకి తెలియటం జరిగింది. అంటే ఐరోపాలో మాత్రం ఏడెన్ ఆల్బోపిక్టస్ అనేటువంటి ఈ యొక్క దోమ ద్వారా సంక్రమిస్తుందని చెప్పి ఈ యొక్క అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక ఏడెన్ ఈజిప్టి అనేటువంటి జాతికి చెందినటువంటి ఆడదోమలు చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ మరియు జికా వైరస్ వంటి వాహకాలుగా కూడా పనిచేస్తాయి. సో కాబట్టి ఈ యొక్క ఏడెన్ ఈజిప్ట్ ఆడదోమలు అనేవి ఒక డెంగ్యూ వైరస్కే కాదండి, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్, జికా వైరస్ వాహకాలుగా కూడా ఇవి పనిచేస్తాయి, ఇవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినటువంటి, అంటే డెంగ్యూ దోమ అనేది ఈ యొక్క వ్యాధులైనటువంటి చికెన్ గునియా, ఎల్లో ఫీవరు, జికా వైరస్ వాహకాలుగా కూడా ఇవి ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక డెంగ్యూ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల వాతావరణంలో ముఖ్యంగా
పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలలో ఇది ప్రబలంగా ఉంది. ప్రధానంగా ఈ డెంగ్యూ వైరస్ అనేది లేదా డెంగ్యూ అనేది ఎక్కడ ప్రబలుతుందయ్యా అంటే మనకి ఉష్ణమండలము, ఉప ఉష్ణమండలాలు అంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్లలో, ప్రధానంగా సబ్ ట్రాపికల్, ట్రాపికల్ రీజియన్లోనే మనకి పట్టణ మరియు సబర్బన్ అంటే మనకి సబర్బన్ ప్రాంతాలు, అటు పట్టణ ప్రాంతం కాకుండా ఇటు గ్రామీణ ప్రాంతాలు కాకుండా ఎక్కువగా పట్టణాల్లోనే దీనికి కేంద్రీకృతమైంది. అందుకనే పట్టణం మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ఇది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది ఈ యొక్క డెంగ్యూ జ్వరాలు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 400 మిలియన్లకు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. చూడండి ఎంత భారీగా ఇది. ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 400 మిలియన్ల వరకు ఈ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక మన దేశంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని, నేషనల్ డెంగ్యూ డేగా మనం మే 16ను జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అవేర్నెస్ కల్పించడం కోసం మనం ప్రతి సంవత్సరం కూడా మే 16న నేషనల్ డెంగ్యూ డే అని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆ రోజున ఆ డెంగ్యూ వ్యాధి గురించినటువంటి జనాలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజుని ఎన్నుకోవటం జరిగింది. ఇక ప్రపంచ డెంగ్యూ దినోత్సవంగా జూన్ 15ను జరుపుకుంటున్నారు. అంటే ప్రపంచ డెంగ్యూ డే, వరల్డ్ డెంగ్యూ డేగా ఏ రోజున జరుపుకుంటున్నారంటే జూన్ 15ను జరుపుకుంటున్నారు. సో జూన్ 15, మే 16 ఇవి రెండు కూడా మీరు బాగా గుర్తుకుంచుకోవాలి ఈ డెంగ్యూకి సంబంధించి. ఇవి ప్రధానంగా కొన్ని డెంగ్యూకి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించుకోండి. అంటే ఒక అంశం వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు అటు సబ్జెక్టుతో పాటుగా ఇటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. మీకు పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓకే, బై, థ్యాంక్ యూ.